హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రాజమండ్రి నుండి తిరుపతికి ట్రావెల్ చేద్దాం. అక్కడ ఉన్న టెంపుల్స్ని అండ్ నేచర్స్ని ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. రాజమండ్రి నుంచి తిరుపతికి చాలా ట్రైన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే శేషాద్రి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేశాను. ఆ స్లీపర్ క్లాస్ ఒకటి 450 రూపీస్ పడ్డది నాకు. మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఆటోస్, క్యాబ్స్, ఫ్రీ బస్సెస్ అనేది అవైలబుల్గానే ఉంటాయి దేవస్థానం వరకు. మేమైతే తిరుపతిలో కార్ రెంట్కి తీసుకున్నాను. నెక్స్ట్ నేను విష్ణు విలాస్ దగ్గరికి వెళ్ళి సర్వదర్శనం టికెట్ తీసుకున్నాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేవస్థానంలోకి ఎటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ అనేది అలౌ చేయరు. ఆ టోల్ గేట్ మనకి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. అక్కడ కింద నుంచి మనకి పైకి ఒక 20 కిలోమీటర్స్ ప్లస్ ఉంది. ఘాటీ అనేది ఫుల్ ఆఫ్ రోడింగ్ సూపర్ ఉంది. అండ్ రోడ్ అనేది చాలా నీట్గా ఉంది. ట్రాఫిక్ కూడా పెద్ద ఎక్కువగా లేదు. ఈ ఘాటీలో మనం చాలా స్లోగా వెళ్ళడమే మంచిది, బికాజ్ చాలా టర్నింగ్స్ అనేది సడన్గా వస్తున్నాయి. అండ్ మనకి కింద నుంచి పైదాకా బ్యాటరీ వెహికల్స్ అనేది అవైలబుల్గా ఉంది. 4 APRSTC అని ఆర్టీసీ బ్యాటరీ వెహికల్ ఆర్టీసీ బస్సు ఉంది. అక్కడ నుంచి మనం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని మనం అప్ టు దేవస్థానం వరకు ఆ బస్సులో వెళ్ళిపోవచ్చు. అండ్ నార్మల్ APRTC బస్సెస్ కూడా అవైలబుల్గానే ఉంది. ఇంకా మనకి ఇక్కడ నుంచి ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. బై వాక్ కొండెక్కి వాళ్ళ కోసం ఈ మ్యాప్ అనేది యూజ్ అవుతుంది. అలిపిరి టోల్ టికెట్ తీసుకున్నాం కదా, పైకి వచ్చాక మళ్ళీ మనకు ఇంకొక టోల్ టికెట్ తీసుకోక్కర్లేదు. జస్ట్ ఈ టికెట్ని స్కాన్ చేసి మళ్ళీ మనల్ని పంపేస్తారు పైకి. ఈ మ్యాప్ మన తిరుమలలో ఎక్కడికి వెళ్ళాలని యూజ్ అవుతుంది. అకామిడేషన్ కోసం నేను CRO ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రూమ్స్ అనేది బుక్ చేసుకున్నాను. అండ్ మెయిన్ ఇక్కడ ఏంటంటే మన ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది కావాలి. మాకైతే ఈ భవన్ న్యూ చౌకలీలో రూమ్ అనేది అలొకేట్ అయ్యింది. నేనైతే 100 రూపీస్ రూమ్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే 2 బెడ్స్ ఉన్నాయి అండ్ 6 మెంబర్స్ వరకు స్టే ఉండొచ్చు అంట. అండ్ హీటర్ కూడా ఉంది. వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి. బట్ మనం అయితే అడ్జస్ట్. నేను ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ దేవస్థానంలో దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను. గోవిందా నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. నా దర్శనం కంప్లీట్ అయ్యాక నేను వెంకమాంబ భవన్ దగ్గరికి వెళ్ళాను. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే 365 డేస్ ఫ్రీ ఫుడ్ అనేది పెడతారు. అండ్ ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెకండ్ డైనింగ్ హాల్ అని చెప్తారు. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని నేను నెక్స్ట్ జపాలి స్టార్ట్ అయ్యాను. జపాలి హిస్టరీ అయితే సూపర్ ఉంది బ్రో. అసలు జపాలీలో జపాలి అనే ఒక సాధువు గారు ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటూ ఉండేవారంట. హనుమంతుడు కూడా పుట్టింది ఇక్కడే అని చెప్పి పురాణాల్లో అండ్ హిస్టరీలో కూడా ఉంది. అండ్ మనం ఆ టెంపుల్కి విజిట్ చేయడానికి మొత్తం ఒక 40-50 ప్లస్ స్టెప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు 1000 సంవత్సరాలు పైగానే ఉన్నాయంట. మన తిరుమల వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది కూడా ఇక్కడ చాలా ఫేమస్. వెల్కమ్ టు జపాలి. ఇక్కడ హనుమంతుడి దగ్గర ఏదైనా ఒక కోరుకుని కాయిన్స్ అనేది స్టిక్ చేస్తే జరుగుతుంది అని చెప్పి మన నమ్మకం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మన తిరుమల మొత్తానికి ఇక్కడ విండ్ మిల్ ద్వారానే పవర్ అనేది సప్లై అవుతుంది. కొండపై నుంచి తిరుపతి సిటీ వ్యూ అనేది చాలా బాగుంటుంది. రైల్వే స్టేషన్ దగ్గర పంజాబీ ధాబా దగ్గర ఫుడ్ అనేది తిని బ్యాక్ టు రాజమండ్రి వచ్చేసాను. I hope you all enjoy this video. Please subscribe channel. Thank you for watching this video.